హాయ్ హలో అందరికి నమస్తే. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వింతలు విశేషాలు ఆంధ్రప్రదేశ్లోనే మనకు కనిపిస్తాయి. ఈ కూటమి సర్కార్ ఏదైతే తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం నిజాలను తొక్కిపెట్టి అబద్ధాలను ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతూ వస్తుంది. దానికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఒక వర్గం మీడియా కూడా. అబద్ధాలన్నింటిని దాచిపెడతారు, నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కడ చేరే ఎవరైనా నిజం చెప్తే అది నిజం కాదు 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 అబద్ధం అబద్ధం అని చెప్పి పదే 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 చెప్పడం వల్ల ప్రజలు కూడా ఏమనుకుంటారా, ఇంతమంది చెప్తున్నప్పుడు ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు ఇది నిజం కాకుండా పోతుందని చెప్పి అదే నిజం అనుకునేటువంటి అవకాశం ఉంది. అదే జరుగుతుంది కూడా. సో ఇప్పుడు తాజాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎపిసోడ్కి సంబంధించి ఈ కేసులో వైసీపీ కుట్ర ఉంది. ఈ కుట్రకు సంబంధించి మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కూటమి సర్కార్ అలర్ట్ అయింది అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పనిచేసేటువంటి ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఒక వ్యక్తి పేరును తెరపైకి తీసుకొచ్చి, ఎవరు ఆ వ్యక్తి అంటే పాస్టర్ జానిబెల్లి లింగం. ఈ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వైఎస్ భారతి గారికి లింకు పెడుతూ, సో వాళ్ళు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ జాన్ బెల్లి అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు, కుట్రకు తెరలేపుతూ ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇది అటు తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ జాన్ బెల్లి లింగం ఏం మాట్లాడారు అసలు అంటే, వాళ్ళు ఒక వ్యక్తిని కోల్పోయారు కాబట్టి, ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలను కోల్పోయారు కాబట్టి అది యాక్సిడెంటా లేకపోతే దాని వెనుక కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలకు ఇంకా తెర పడలేదు కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా ఏమని ఉంటుంది, దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి పుల్ స్టాప్ పడేంత వరకు, ఒక క్లారిటీ వచ్చేంత వరకు. సో ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడారు, ప్రార్థన చేసేటువంటి చేతులు ఉన్నాయి, అవసరమైతే యుద్ధం కూడా చేసేటువంటి చేతులు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రార్థనలు చేస్తాం, నిజంగా కనుక అది యాక్సిడెంట్ అయితే ఏ బాధ లేదు, ఒకవేళ ఇది కనుక ఏదైనా కుట్ర దాగి ఉందంటే కనుక ఖచ్చితంగా యుద్ధం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈయన ఇక్కడ మాట్లాడినటువంటి మాటలకు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? మీరు ఈ రకంగా మాట్లాడండి అని చెప్పి జగన్ గారు చెప్పారా, వైఎస్ భారతి గారు చెప్పారా? అందరు పాస్టర్లు స్పందిస్తూ ఉన్నారు, అందరు పాస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన కన్నా ముందు అనేక మంది మాట్లాడారు కదా. మరి ఈయన ఏంటంటే పులివెందులలో జగన్ గారికి సపోర్ట్ చేశారంట, వైఎస్ భారతి గారిని కలిశారంట, ఒక ఫోటో చూపిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో వైసీపీ పార్టీ తరఫున కూడా పనిచేశారు చెప్తా ఉన్నారు. అట్లా పనిచేశారు కాబట్టి ఈయనను వాడుకొని వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు అనేటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం. ప్రవీణ్ పగడాల ఎపిసోడ్కి సంబంధించి ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదా అంటే ఒక క్లారిటీ ఇవ్వడంలో కనీసం ఏం జరుగుతుందని దానికి సంబంధించి అప్డేట్ ఎక్కడైనా పెడతా ఉన్నారా? ఇప్పుడు కొన్ని వీడియోలు లీక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చూపించినటువంటి వాళ్ళు చాలా వివరంగా చెప్పారు. అక్కడ ఆ చెప్పినటువంటి దానికి సంబంధించి కానీ కొన్ని టీవీ ఛానల్స్లో వస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ, ప్రవీణ్ పగడాల వైన్ షాప్కి పోయాడు, మద్యం తీసుకున్నాడు, ఫోన్పే బిల్లులు ఉన్నాయని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వర్గం మీడియా ఆ మీడియాలోనే చూపిస్తూ ఉన్నారు కదా. మరి వాటిని ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా. అవి కంట్రోల్ చేయాలి కదా. అవి కంట్రోల్ చేయకుండా అందులో వాళ్ళు చెప్పేటువంటి వీడియోలోని చూసినటువంటి జనాలు ఏమనుకుంటున్నారంటే, నిజంగా ప్రవీణ్ పగడాల మందు తాగాడా, వైన్ షాప్కి వెళ్ళాడా, ఒక్క వైన్ షాపే కాదు, ఆ వైన్ షాపు హైదరాబాద్లో వైన్ షాపులో కానీ 4-5 వైన్ షాపులో మందు తీసుకున్నాడని చెప్తా ఉన్నారు, ఫోన్పే బిల్లులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో వెళ్ళిన ప్రతి వైన్ షాపుకు దగ్గర కూడా మరి ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి ఫేస్ ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి చోట హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. పలానా పార్క్ దగ్గర 3 గంటలు రెస్ట్ తీసుకున్నాడంటే అక్కడ కూడా హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడా, అక్కడ కూడా చెప్పట్లే. మరి ఇంకో చోట అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడేటువంటి మాటలు కానీ, టీ స్టాల్ అబ్బాయి మాట్లాడేటువంటి మాటలు కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు, పొంతన లేదు. మరి నిజంగానే ఆయన మందు తాగి ఉంటే కనుక, ఆ లైట్ పోయి ఉంటే కనుక, మరి అక్కడ ట్రాఫిక్ వేస్తే మరి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి నువ్వు తాగినవయ్యా బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పి మరి ఒక కేసు ఏమైనా ఫైల్ చేశాడా? లేదు. అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయి. వీటికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం. మరి కనీసం హోమ్ మినిస్టర్ గారన్నా ఈ కేసుకు సంబంధించి, అంటే సంచలనంగా మారింది కేసు, సంచలనమైనటువంటి కేసుకు సంబంధించి ఒక వర్గం పెద్ద ఎత్తున మరి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో, పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో, ఆ అనుమానాలకు తావిచ్చే విధంగా మరి వార్తా కథనాలు వస్తున్నటువంటి క్రమంలో మరి దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఎవరిది? హోమ్ మినిస్టర్ గారికి ఉండదా? కనీసం హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా విచారణ జరుగుతూ ఉంది, ఖచ్చితంగా అన్ని విషయాలు బయట పెడతాం కాబట్టి అందరూ కూడా కొంత శాంతియుతంగా ఉండండి, అన్ని నిజాలు బయటికి వస్తాయనే విషయం వాళ్ళు చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పరు. ఇటు ముఖ్యమంత్రి గారు స్పందించారు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఏమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తే దడ పుడతా ఉంది, గుండె పొడి వస్తుంది, బాత్రూమ్ జారిపడతారని మాట్లాడతారు. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి మాట్లాడరు. మీరే అధికారంలో ఉన్నారు, విచారణ చేయండి.
విచారణ చేసి నిజంగానే కుట్ర ఉంటే కుట్ర ఉందని చెప్పండి, లేకపోతే ఇది యాక్సిడెంట్ అని చెప్పి దానికి తగ్గ ఆధారాలు ఏమైనా బలమైన ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి. అనుమానం కలిగించే విధంగా మీరే మాట్లాడుతూ మీరే మీకు అనుకూల వర్గమైనటువంటి ఛానల్స్లో వాటికి సంబంధించిన వార్తా ప్రసారాలు చేస్తూ అంటే కొంత ఆందోళనకు గురయ్యే విధంగా వాటిని చూపిస్తూ మళ్ళీ తర్వాత లేదు సారీ ఇది ఆ ఫోటో కాదు ఈ ఫోటో అని చెప్తూ ఇట్లా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ వైసీపీ కుట్ర అని ఎట్లా చెప్తారు? క్రిస్టియన్ సోదరులు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కదా, వాళ్ళ క్రిస్టియన్ పెద్దలు పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. అయ్యా మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ ఏమీ లేదు, ఇగో ఇది నిజం, ఇది కావాలంటే చూడండి, ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పి వాళ్ళకు చూపించండి. ఒకవేళ బయటికి చెప్పలేకపోతే ఆ క్రిస్టియన్ పెద్దలన్నా బయట సమాధానం చెప్తారు కదా, ఏమీ లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు, ఈ కూటమి సర్కార్ విచారణ సక్రమంగా చేస్తూ ఉంది, మాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళతోనే చెప్పించండి. నిన్న ప్రవీణ్ ప్రగడాల భార్య నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, విచారణ జరుగుతుంది కాబట్టి మీరు తొందరపడకని చెప్పి నిన్న వచ్చిన వీడియో. సో వీళ్ళ తప్పులు పెట్టుకొని మళ్ళీ వైసీపీ కుట్ర చేస్తే ఆ కుట్ర ఏం చేసిందో మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు కొంతమంది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని ఇచ్చిందో, ఏ రకంగా కుట్ర చేయాలని చూస్తున్నారు, వాటికి సంబంధించి వివరాలు పెట్టండి. పెడితే నిజంగానే జనాలు కూడా చీదరించుకుంటారు కదా, శివరాజకీయాలు చేస్తున్నది ఎవరు, కుట్రలు చేస్తుంది ఎవరనేది వాళ్ళకు తెలియాలి, జనాలు కూడా తెలియాలి కదా. మరి అదన్న పెట్టండి. ఉట్టిగా కుట్ర చేస్తుందని చెప్పి చెప్పడం కదా, దానికి తగ్గ ఆధారాలు కూడా కావాలి కదా. దాని తగ్గ ఆధారాలు ఉంటే జనాలు నమ్ముతారు. లేకుంటే ఒక డైవర్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసడం, లేదా వ్యూవర్షిప్ కోసమో లేకుంటే ఇంకో దానికోసమో చేయడం, మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఒక సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు, దాని మీద రకరకాల అనుమానాలు వస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీ చేతుల్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ వైసీపీ కుట్ర చేస్తుందంటే మళ్ళీ ఆందోళన కలిగించే విధంగా మళ్ళీ ఇటు ఇంకో వర్గం మళ్ళీ దానికి సంబంధించి అరే ఏదో జరగబోతుందంటే కుట్ర చేయబోతుందంటే ప్రజలు ఒక ఆందోళన కలుగుతుంది. ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవరు ఇక్కడ, శివరాజకీయాలు చేస్తున్నది ఎవరు ఇక్కడ అర్థం కావట్లేదా? పైగా మళ్ళీ ఈ క్రిస్టియన్లు రెడ్లు అని చెప్పి కొన్ని వర్గాల పేర్లు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళలో లేనిపోని ఆలోచనలు కలిగిస్తూ ఉన్నారు వీళ్ళు. అది మానేసి ఇదిగో ఈ కేసులో, ఈ ప్రవీణ్ పగడాల కేసులో ఇది నిజం, ఈ రకంగా జరిగింది కాబట్టి అపోహలు నమ్మకండి, ఇది నిజం అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మీ బాధ్యత మీరు తీసుకొని మీకున్నటువంటి సోర్స్లో మీకు ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం వస్తే పోలీస్ అధికారులతో సమాచారం తీసుకొని మీకు అది మీరు బయటికి ప్రజలకు నిజం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే అది మీరు పోలీస్ అధికారులకు చెప్పే ప్రయత్నం చేయండి, ఆందోళన గురి కాకుండా. అంతేగాని ఇట్లా మీ అంతకు మీరే ఇట్లా కుట్రలు తెరలేపారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చాయి, అది నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో లేదో తెలియదు, వీళ్ళే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో తెలియదు, ఏముందో తెలియదు. భారతి గారు కలిశారు, జగన్ గారు కలిశారు, వాళ్ళిద్దరు కలిసిన ఫోటోలు ఉన్నాయని చెప్పి ఎప్పుడు ఎన్నికలప్పుడు కలిశారని చెప్పి ఇప్పుడు వాళ్ళు కుట్ర చేస్తున్నారని చెప్పి ఇది మొత్తం మళ్ళీ వాళ్ళ మీదకి నెట్టేయడం, డైవర్ట్ చేయడం. సో ఇట్లా ఒక వర్గం ఇట్లా ఈ రకంగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో దయచేసి వాటిని నమ్మకండి. నిజాలు అనేటువంటివి త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఇది కుట్ర ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది దానికి బాధ్యత వహించాల్సింది కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది కాలమే సమానం చెప్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.